వెల్కమ్ టు యోయో టీవీ. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాల్లో తనదైన మార్కును చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాకుండా గతంలో కాంగ్రెస్ నుంచి కారు ఎక్కిన సీనియర్ నాయకులను సైతం తమ పార్టీలోకి రావాలని స్వయంగా ఆహ్వానిస్తున్నారు. దీంతో వాళ్ళు కూడా సొంత గూటికి వెళ్లేందుకు వెనుకాడడం లేదు. ఈ జాబితాలో కేశవరావు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. బీఆర్ఎస్ హయాంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే కేసీఆర్ విధి విధానాలు నచ్చక ఆయన తిరిగి సొంత గూటికి వచ్చారు. బీఆర్ఎస్ లో కేకేకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక బాధ్యతను అప్పగించారు. పార్టీ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన ఆయన కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి ఆయన్ను మరింతగా వాడుకోవాలని రేవంత్ చూస్తున్నాడు. కేశవరావును ప్రభుత్వ ప్రత్యేక సలహాదారునిగా నియమించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. ఆయనకు ఉన్న రాజకీయ పరిపాలనా పరమైన అనుభవాలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తన రాజ్యసభ సభ్యత్వానికి గురువారం కేకే రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కు రాజీనామా అందజేశారు. 2020 సెప్టెంబర్లో కేకే రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. మరో 2 ఏళ్ల పదవి కాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మళ్లీ రాజ్యసభకే కేశవరావు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి అంతా సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఏది నిజమో తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే.